లను కట్టుకున్న వాళ్లను అని ఏమీ చూడకుండా అందిన వారందరినీ తనలో కలిపేసుకుంది గంగమ్మ. దేవుడినే నమ్ముకుని బతుకుతున్న వారందరికీ కన్నీళ్లే మిగిలాయి. ఎంతమంది ఆ ప్రళయానికి బలయ్యారో ప్రభుత్వం సైతం ఇంకా నిర్ధారించలేకపోయింది. అక్కడే వితంతువులకు నిలయమైన ఓ పల్లె సైతం కళతప్పింది. సర్వం కోల్పోయిన అభాగ్యునులు విధిరాతకు ఎదురీదుతున్నారు. ఈ ఏడాది ఉత్తరాఖండ్ వరదలు మిగిల్చిన విషాదం ఆ ప్రాంతంలోని ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉంది. 6 నెలలు దాటినా పునరావాస పనులు ఇంకా కొలిక్కిరాక పర్యాటకాన్ని నమ్ముకొని బతుకుతున్న వారికి భవిత అగమ్యగోచరంగా కనిపిస్తోంది. అరకుర ప్రభుత్వ సాయం ఎందుకు పనికిరాక ఆప్తులను పోగొట్టుకుని జీవనోపాధి లేక రేపటిపై ఆశతో బతికిడ్చుతున్నారు. ఈ మంచుకొండల్లోని ఓ పల్లె మాత్రం వితంతు జనాభా ఎక్కువ కలిగి ఉండి తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉండేది. డియోలి బెనిగ్రామ్ అనే ఈ ఊరిలో భర్తను కోల్పోయిన స్త్రీలు 300 మంది ఉండేవారు. వరదలు సృష్టించిన విలయంతో వితంతువుల సంఖ్య సగానికి సగం తగ్గిపోయింది. పురోహితులు, వసతి గృహాల యజమానులు ప్రాణాలతో పాటు బతుకు తెరువు కోసం సాయపడే ఆస్తులను సైతం కోల్పోయారు. దీంతో వారిపై ఆధారపడేవారు అభాగ్యునుడిగా మారి దిక్కుతోచని పరిస్థితుల మధ్య కొట్టుమిటాడుతున్నారు. और उनके 3 बेटे केदारनाथ में सब खत्म हो गए। वो पंडिताई का काम करते थे, लॉज का काम भी करते थे और लॉज भी गए और वो भी गए। 4 लोग नुकसान हो गया। नहीं, 2 बेटे थे, कोई नहीं है। हाँ। వేలాది మంది మృతి చెందినా మరింత మంది కనిపించకుండా పోయినా ప్రభుత్వం తక్షణమే స్పందించలేదని బాధితులు విమర్శిస్తున్నారు. జీవనోపాధి, రహదారులు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు ఇంకా అందనందున బతుకు పోరాటం తప్పడం లేదని చింతిస్తున్నారు. వచ్చే వేసవికైనా పునరావాస కార్యక్రమాలు పూర్తి కావాలని వరద బాధితులు కోరుకుంటున్నారు. పర్యాటకంపైనే ఆధారపడుతున్న వీరు పనులు కాకుంటే చార్ధామ్ యాత్రికుల సంఖ్య తగ్గుతుందని ఆందోళన చెందుతున్నారు.